భారత్ అమెరికా దేశాల మధ్య సైనిక సంబంధాల బలోపేతంలో భాగంగా విపత్తుల సమయంలో మానవీయ సాయానికి సంబంధించి ప్రత్యేక విన్యాసాలు టైగర్ ట్రైఫ్ పేరిట జరుగుతున్నాయి. ఇందులో ఇటు భారత్ అటు యుఎస్లకు చెందిన ఉభయచర యుద్ధ నౌకలు పాల్గొంటున్నాయి. 2 వారాల పాటు యుఎస్ నౌక యుఎస్ఎస్ సోమర్సెట్ ఈ విన్యాసాలు పాల్గొనేందుకు విశాఖలోనే మకాం వేసింది. బంగాళాఖాతం తీరంలో అటు విశాఖ ఇటు కాకినాడలలో టైగర్ ట్రయంఫ్ విన్యాసాలలో భాగంగా పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. అమెరికా నుంచి వచ్చిన సోమర్సెట్ యుద్ధ నౌక పలు ప్రత్యేకతలు కలిగి ఉంది. ఇది ఉభయచర యుద్ధ నౌక. ఇందులో దాదాపు 25కు పైగా భారీ యుద్ధ ట్యాంకులు, శతఘ్నులు మోసుకుపోగల సత్తా ఉంది. ఇవే కాదు, ఏకంగా 4 యుద్ధ హెలికాప్టర్లు అవలీలగా దీనిపై నిరంతరం ఉంటాయి. ఇవి కాకుండా ఈ యుద్ధ నౌకలో అత్యాధునిక యుద్ధ పోరాట ఆయుధ ట్యాంకర్లు అన్ని వైపులా అమర్చి ఉంటాయి. దాదాపు 1000 మంది వరకు రక్షణ సిబ్బంది ఈ నౌకలో నిరంతరం ఉంటారు. అన్నిటికంటే ప్రత్యేకమైన విషయం ఏమిటి అనంటే 2001 సెప్టెంబర్ 11 నాటి వరల్డ్ ట్రేడ్ సెంటర్ WTC ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన 93 మంది స్మారకంగా దీనిని తీర్చిదిద్దారు. ఇందులో ఏకంగా ఒక చిన్నపాటి మ్యూజియం కూడా ఏర్పాటు చేశారు. సువిశాలమైన ఈ నౌక యుఎస్కి ఉన్న అత్యాధునిక యుద్ధ నౌకలలో ఒకటి. ప్రస్తుతం విపత్తు నిర్వహణ సమయంలో రక్షణ దళాలు ప్రత్యేకించి యుద్ధ నౌకలను ఆసుపత్రులుగా తీర్చిదిద్దడం, సహాయ చర్యలను అత్యవసరంగా చేపట్టడం వంటి విన్యాసాలకు ఈ ఉభయచర యుఎస్ నౌక భాగస్వామిగా ఉంటుంది.